నమస్కారం డి న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గ్లోబల్ గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపి బత్తిన శ్రీనివాస్. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై మండిపడిన వైసీపీ సీనియర్ నేత కోఆప్షన్ మెంబర్ మసునూరి సుబ్బారావు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తూర్పు నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు శూన్యమని ఆగ్రహం. కస్టమర్ల కోసం దీపావళి ఆఫర్లని ప్రకటించిన బిగ్ బజార్. ఆన్లైన్ ఆఫ్లైన్ ఆఫర్లు ఉంటాయని వెల్లడి. క్యాన్సర్ వలన కలిగే ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించే వీలుంటుందని సిపి బత్తిన శ్రీనివాసులు అన్నారు. క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడేందుకు అవగాహన ప్రధానమని ఆయన వ్యాఖ్యానించారు. గ్లోబల్ గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన కోసం 5K రన్ నిర్వహించారు. 5K రన్ ని పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధి డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు మరియు ఏపీ పోలీసులు సంయుక్తంగా మా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ కోసం స్క్రీనింగ్ టెస్ట్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. అదే కాకుండా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం కోసం ఈరోజు రన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు కూడా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, క్యాన్సర్ ఎంత త్వరగా డిటెక్ట్ అయితే అంత తొందరగా క్యూర్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఉంది. చాలా క్యాన్సర్ విషయాల్లో రికరెన్స్ కూడా రాకుండా కాపాడుకోగలుగుతున్నాం. దయచేసి ముందుకు వచ్చి ముఖ్యంగా మిడిల్ ఏజ్ అండ్ అబోవ్ 50 years ఉన్నవాళ్ళు ఈ స్క్రీనింగ్ టెస్ట్ రావాలని, మరియు లేడీస్ కోసం ముఖ్యంగా టెస్ట్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వారు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి విజయవాడలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఆర్గనైజ్ చేశారో దాంట్లో మేమందరూ కూడా పాల్గొంటున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, క్యాన్సర్ ప్రివెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో మన హెల్త్ కేర్లో పడుతున్న బరువు అన్నీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే క్యాన్సర్ని అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే తప్పకుండా దానికి క్యూర్ ఉంటుంది. ఈ మెసేజ్ని బాగా సమాజంలో తీసుకువెళ్ళడానికి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఏదైతే ఈరోజు ఈ రన్ ఆర్గనైజ్ చేశారో విజయవాడలో, దీంట్లో భాగంగా మేమందరూ కూడా పాల్గొంటున్నాము. మా పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అదేవిధంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, తర్వాత ఓఎస్డి రామకృష్ణ గారు,
అడిషనల్ డీజీ బెటాలియన్స్ గారు వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఆల్ ద పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ టు కమ్ అరౌండ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద స్క్రీనింగ్ ప్రోగ్రామ్ సో దట్ ద క్యాన్సర్ ఇస్ డిటెక్టెడ్ ఎర్లీ and they all get the benefit out of the awareness program. ఇండియాలోనే ఫస్ట్ టైము ఏపీ పోలీసులకి గిన్నెస్ అవార్డ్స్ వచ్చినాయి. దానికి మేమంతా కూడా సంతోషించి మన డీజీపీ గారికి అవార్డ్స్ అందజేయడం జరిగింది. ఈసారి కూడా దీని మీద మళ్ళీ అవార్డ్స్ వస్తుందని మేము ఆశిస్తున్నాము. పోలీసు వారు సార్ ఎన్నడూ మర్చిపోలేమని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గానికి చేసింది శూన్యమని మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అవినాష్ పై గద్దె రామ్మోహన్ అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మరొకసారి అవినాష్ పై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గంలోని దేవినేని అవినాష్ కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ మసునూరి సుబ్బారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయకుండా తమ నాయకులు దేవినేని అవినాష్ పై విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న గొడవలకు మూల కారణం పట్టాభి కాదా అని ప్రశ్నించారు. పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు గద్దె రామ్మోహన్ ఏ విధంగా సమర్థిస్తారని నిలదీశారు. దేవినేని నెహ్రూ నీడలో పెరిగానని చెప్పుకునే నేతలు అవినాష్ ను విమర్శిస్తారా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని పట్టుకుని పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలకు వైసీపీ శ్రేణులు బాధపడి దాడి చేసి ఉండవచ్చునని, ఆ దాడులకు అవినాష్ కు సంబంధం లేదన్నారు. అవినాష్ చేసే అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గద్దె తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు నిన్న ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ మరి ఆయన తన ఉక్రోషాన్ని బాధని వెళ్ళబోసుకున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ సమావేశం పెట్టడం జరిగింది. గద్దె రామ్మోహన్ గారు గతంలో చాలాసార్లు చెప్పాం సార్, మీకు మీరు ఏదైనా ఎమ్మెల్యేగా ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజాసేవ చేయాలి అని అనుకుంటే వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలు పట్టించుకొని కమిషనర్ గారిని కలిసి ఆ పనులు చేపించే విధంగా చూడండి. అది ప్రజాసేవ అనిపించుకుంటుంది. ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం అదని గతంలో చాలాసార్లు చెప్పాం. అయినా సరే ఆయన మరి పెద్దరకం నిలబెట్టుకోవాలనే తాపత్రయం కూడా కనబడతలేదు ఆయనకి. కొంతమంది ఆవేశంతో యువరక్తంతో మాట్లాడే మాటలే మాట్లాడుతున్నారని నిన్న స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అహంకారంతో పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, అలాగే ప్రత్యక్షంగా కాకపోయినా కొన్నిసార్లు పరోక్షంగా కూడా దేవినేని అవినాష్ గారి మీద పడిపోవడం, ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, వీటన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అత్యున్నత ప్రమాణాలతో గ్యాస్ట్రో లివర్ వైద్య సేవలు అందిస్తున్న సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ మరింత ఆధునిక హంగులతో సేవలు అందించేందుకు సరికొత్తగా సిద్ధమైంది. నూతన ఆసుపత్రిలో 50 పడకలు, 15 ఐసీయూ బెడ్స్ తో అత్యాధునిక వసతులతో పాటు లాప్రోస్కోప్, జిఐ సర్జరీ సేవలు, ఫోటోథెరపీ, వార్మల్ సౌకర్యాలతో అడ్వాన్స్డ్ ఎన్ఐసియు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. సూర్యారావుపేట డోర్నకల్ రోడ్డులోని నూతన భవనంలోని సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ను ఆదివారం ప్రారంభించారు. ప్రముఖ గ్యాస్ట్రో వైద్య నిపుణులు డాక్టర్ జివ్వాజీ సతీష్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హేమంత లక్ష్మి దంపతుల తల్లిదండ్రులు జివ్వాజీ నరసింహారావు, కొల్లి శోభ, సజ్జా కోటేశ్వరరావు, ఉషారాణి ఈ నూతన ఆసుపత్రిని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జివ్వాజీ సతీష్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన తమ సొంత భవనంలో హాస్పిటల్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. 50 పడకలు, 15 ఐసీయూ బెడ్లు తదితర అత్యాధునిక సదుపాయాలతో నూతన ఆసుపత్రిని తీర్చిదిద్దామని తెలిపారు. అన్ని రకాల లాప్రోస్కోపిక్, జిఐ సర్జరీలతో పాటు ల్యాప్ అపెండిసెక్టమీ, ల్యాప్ కొలిసిస్టెక్టమీ, ల్యాప్ హెస్టరెక్టమీ తదితర సర్జరీలు నిర్వహిస్తామని అన్నారు. 24 గంటల ఇంటెన్సివ్ కేర్, డయాగ్నోస్టిక్ అండ్ థెరపటిక్ ఎండోస్కోపీ, డయాగ్నోస్టిక్ అండ్ థెరపటిక్
కొలనోస్కోపీ, ఈసోఫేజిషియల్, బిలియరీ మెటాలిక్ స్టెట్టింగ్, ఈఆర్సిపి సేవలు, లామినరీ ఫ్లో ఆపరేషన్ థియేటర్, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ అందుబాటులో ఉన్నట్లు డాక్టర్ సతీష్ తెలిపారు. నేను డిఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో 2007లో పూర్తి చేశాను. 2007 నుంచి ఇప్పటి వరకు గత 14 సంవత్సరాలుగా విజయవాడలో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను నవంబర్ 2012 నుంచి నా సొంత హాస్పిటల్ సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ అని ప్రకాశం రోడ్ సూర్యరావుపేటలో రన్ చేస్తున్నానండి గత 9 సంవత్సరాలుగా. ఇప్పుడు ఈ డోన్కల్ రోడ్లో ఈ సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ న్యూ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశామండి. ఇది 50 పడకల హాస్పిటల్ అండి. దీంట్లో 15 బెడ్లు ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఒక లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటరు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటరు, సింగిల్ రూమ్స్, షేరింగ్ రూమ్స్ అన్నీ మోడర్న్ ఎక్విప్మెంట్స్ తోటి స్టార్ట్ చేసామండి ఈరోజు. మా మిస్సెస్ డాక్టర్ సజ్జా హేమంత లక్ష్మి అండి. తను ఎండి పిడియాట్రిక్స్. తను సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎండి గుంటూరు మెడికల్ కాలేజీలో చేశారండి. గత 10 సంవత్సరాలుగా పిడియాట్రిషియన్గా విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు. తను కూడా ఇదే కాంపౌండ్లో హేమా చైల్డ్ కేర్ అని పిడియాట్రిషియన్గా వర్క్ చేస్తున్నారు. తను కూడా ఇక్కడ ఎన్ఐసియూలో వార్మర్స్, ఫోటోథెరపీ యూనిట్, వెల్ బేబీ క్లినిక్, వ్యాక్సినేషను తదితర పిడియాట్రిక్ సేవలు అందిస్తున్నారు. మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎండి పిడియాట్రిక్స్ గుంటూరు మెడికల్ కాలేజ్లో చేశాను. తర్వాత హైదరాబాద్ ఫెర్నాండెస్ హాస్పిటల్లో రిజిస్టర్షిప్ చేశాను యూనిటాలజీలో. ఇప్పుడు మా ఈ సతీష్ గ్యాస్ట్రో లివర్ సెంటర్లో ఒక ఎన్ఐసియూ సెటప్ విత్ వార్మర్స్ అండ్ ఫోటోథెరపీ యూనిట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. విత్ ఆల్ వెల్ బేబీ క్లినిక్ అండ్ వ్యాక్సినేషన్ సెంటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కస్టమర్ల కోసం బిగ్ బజార్ ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా దీపావళి ఆఫర్లను ప్రకటించింది. 3,000, 6,000, 10,000 కొనుగోలుతో పాటు మరిన్ని బంపర్ ఆఫర్లని బిగ్ బజార్ ప్రకటించింది. అలాగే నిత్యావసర ఉత్పత్తులు, గృహోపకరణాలు, బొమ్మలు మరియు ఫ్యాషన్ డ్రెస్సెస్ కొనుగోలుపై ఆఫర్లు అందిస్తున్నామన్నారు. నగరంతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా బిగ్ బజార్ ను సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఆన్లైన్లో shop.bigbazar.com యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆఫర్స్ను పొందవచ్చని తెలిపారు. ఈ దీపావళి సందర్భంగా 5,000 విలువ గల షాపింగ్పై 7,000 ఎంఆర్పి గల లగేజ్ ట్రాలీ ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రతి ఇంట్లో వెండి, బంగారం, అదేవిధంగా ధనోత్సవ్ను ముందుకు తీసుకువచ్చామని తెలిపారు. 25,000 కొనుగోలుపై 40 గ్రాముల వెండి నాణెం, 50,000 ఆపై కొనుగోలుపై 1 గ్రామ్ బంగారు నాణెం, ₹1,00,000 ఆపై కొనుగోలుపై 2 గ్రాముల బంగారు నాణెం, 2 లక్షలు ఆపై కొనుగోలుపై 3 గ్రాముల బంగారు నాణాలను బహుమతులుగా అందిస్తున్నట్లు స్టోర్ మేనేజర్ నవీన్ తెలిపారు. ₹3,000 కొనుగోలుపై 5 కేజీల సోనా మసూరి బియ్యం, ₹250 విలువ గల ఎఫ్బీబీ ఫ్యాషన్ వోచర్ను, అలాగే ₹6,000 కొనుగోలుపై 1 లీటర్ నెయ్యి, 1 కేజీ పంచదార మరియు 5,000 విలువ గల ఎఫ్బీబీ ఫ్యాషన్ వోచర్ను అందిస్తున్నామని తెలిపారు. అలాగే 10,000 కొనుగోలుపై 5 కేజీల గోధుమ పిండి, 1 కేజీ పంచదార, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ సోనా మసూరి బియ్యం, 1 లీటర్ నెయ్యితో పాటుగా 1000 విలువ గల ఫ్యాషన్ వోచర్ను అందిస్తున్నామని, ఈ దీపావళిని మరింత ఆనందంగా, సుఖ సంతోషాలతో జరుపుకోవాలని బిగ్ బజార్ కోరుకుంటోందని తెలిపారు.
విజయవాడ నగరవాసులకి అలాగే బిగ్ బజార్ వినోదారులకి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఇంట్లో వెండి, ప్రతి ఇంట్లో బంగారాన్ని బిగ్ బజార్ ద్వారా పొందండి. కొనుగోలు చేయండి. 15,000 పైన ట్రాలీ ఉచితంగా పొందండి. 2,500 విలువ చేసే ట్రాలీని ఉచితంగా పొందండి. అలాగే 25,000 వాల్యూ చేసే షాపింగ్ చేయండి. 40 గ్రాముల విలువ చేసే సిల్వర్ని ఉచితంగా పొందండి. అలాగే 50,000 పైన షాపింగ్ చేయండి. 1 గ్రామ్ గోల్డ్ని ఉచితంగా పొందండి. అలాగే ₹1,00,000 షాపింగ్ చేయండి. 2 గ్రాముల విలువ చేసే గోల్డ్ని ఉచితంగా పొందండి. అలాగే 2 లక్షల పైన విలువ చేసే షాపింగ్ చేయండి. 3 గ్రాముల గోల్డ్ని ఉచితంగా పొందండి. ఈ దీపావళిని బిగ్ బజార్లో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రయాణికుల్ని ఆశ్చర్యపరిచారు. చెన్నై కన్నాగిలోని కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది టీకా తీసుకున్న వారితో ఆయన మాట్లాడారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును చూసిన స్టాలిన్ తన కాన్వాయ్ ఆపి ఆ బస్సు ఎక్కారు. ఈ అనూహ్య పరిణామంతో బస్సులోని డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆర్టీసీ బస్సులో సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు స్టాలిన్తో సెల్ఫీలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్టాలిన్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచన మేరకు 32వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది, బీఎంసీ అధికారులతో ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లాప్ యొక్క ముఖ్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి 3 డస్ట్బిన్లని అందించడం జరిగింది. టీడీపీ నేత పట్టాభికి బెయిల్ రావడంపై వైసీపీ నేత కొత్తపల్లి రజని విమర్శలు చేశారు. చంద్రబాబు వెంటనే సీఎం జగన్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. చంద్రబాబు పిలుపు ఇస్తే బడ్డీ కొట్లు కూడా మూయలేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మగవాళ్ళకి జైలు ఉన్నాయి, ఆడవాళ్ళకి జైలు ఉన్నాయి, గేలికి జైలు లేవని వినమించుకొని ఉంటారు. నిస్సహాయ స్థితిలో ఏపీ హైకోర్టు వాడికి బెయిల్ మంజూరు చేసినట్టుంది. ఇప్పుడే చెప్తున్నాను పట్టాభి, నువ్వు బహిరంగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి నోరు మూసుకొని ఒక మూల కూర్చో. నిన్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు చెప్పారండి, రాజకీయాలంటే డిగ్నిటీ ఉండాలని చెప్పి. తెలుగుదేశం పార్టీ ఒక డార్క్ వెబ్, దానికి డాన్ చంద్రబాబు నాయుడు, మిగిలిన నేతలందరూ 420. ఇంకా వాళ్ళకి డిగ్నిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? డిగ్నిటీ అంటే దానికి మారు పేరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని మాటలు అన్నా కానీ వాళ్ళ పాపని వాళ్ళే పోతారు, వదిలేయండి అని చెప్తున్నారు, దేవుడే చూసుకుంటారని చెప్తున్నారు. ఇదండి డిగ్నిటీ అంటే. వయసు ఉంటే సరిపోదండి, బుద్ధి ఉండాలి. తెలుగుదేశం కార్యాలయాల మీద దాడి చేస్తే బంద్ అంట, ప్రజలు రెచ్చగొడటానికి బంద్కు పిలుపునివ్వటం, ఒక్క బడ్డీ కొట్టు ముయించుకోలేకపోయారు. 40 years ఇండస్ట్రీ, మరి కనీసం హెరిటేజ్ స్టోర్ ఒకటి ముయించుకోలేకపోయారు.
ఇంకపోతే నిన్న 36 గంటల దీక్ష దొంగ దీక్షలు చేశారు. డేరా బాబాలో ఒక పెద్ద ఆసనం ఒకటి వేసుకొని కూర్చొని నేతలందరూ 1 by 1 వెళ్తూ కాళ్ళకు దండాలు పెట్టుకుంటాం, ముద్దులు పెట్టుకుంటాం, జోహార్ జోహార్ అని అరవటాలు. జోహార్కి మీనింగ్ తెలుసో లేదో మీ పార్టీ నేతలకు నాకు అర్థం కాదు. ఇంత డ్రామా చేయాల్సిన అవసరం ఏంటండి అసలు? ఒకవేళ ఇలా చేయాలనుకుని మీరు కూడా పట్టాభిలాగా ఫోకస్ అవ్వాలనుకుంటే మీ బామర్దిని అడిగితే సినిమాలో ఛాన్స్లు ఇప్పిస్తాడు కదా, సినిమాల్లో యాక్ట్ చేసుకోవచ్చు కదా. మీ వయసుకు తగ్గట్టు మీ మర్యాద కాపాడుకోలేకపోతే మీ నారా తీస్తాం మహిళలందరూ కలిసి. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రజక అభివృద్ధి సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం అంజయ్య డిమాండ్ చేశారు. ఇప్పటికీ దేశంలో 18 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాల్లో ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రజక అభివృద్ధి సంస్థ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ జాతీయ అధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని 40 సంవత్సరాలుగా పోరాటం సాగిస్తున్నామన్నారు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులకు ఈ విషయమై వినతి పత్రాలు సైతం అందజేశామని గుర్తు చేశారు. రజకుల చిరకాల వాంఛ నెరవేరేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. అక్టోబర్ 5న విశాఖ జిల్లాలో 13 సంవత్సరాల రజక బాలికను అపహరించి అత్యాచారం, హత్య చేసిన సంఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వటంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రజకులపై జరుగుతున్న దాడుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర చైర్మన్ పొన్నాడ మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శి పోలుగల్లు, కమ్మన తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకత్వం మనసు కష్టమేస్తుంది. ఇది కారణం చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత. తాను ఓడిపోయాడు అనే అభిప్రాయంతో రాష్ట్రంలో అరాచకత్వాన్ని సృష్టిస్తున్నాడు. దానివల్ల మా అమ్మాయి చనిపోయిన అమ్మాయిని కూడా ఆ విధంగా చంపేశారు. దానికే షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి 96 మంది పార్లమెంటు సభ్యులతోటి 5 ప్రధానమంత్రులకి మేము ఎంత పత్రాలు ఇవ్వడం జరిగింది. ఢిల్లీ వెళ్ళి ఇది చిన్న విషయం కాదు. 9 మంది ముఖ్యమంత్రులకి ఆ మెమోరాండం ఇచ్చి వారి చేత సిఫార్సు చేయించడం జరిగింది. ఆయన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. నేను కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రధానమంత్రి గారికి. 29 రాష్ట్రాల్లో దోబీలను, రజకులను షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చారు. ఇంక 7 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. మొన్న కిషన్ రెడ్డి గారు నాయకత్వంలో మహాసభ చేశాం హైదరాబాద్, తెలంగాణలో. దానికి ఒకటే చెప్పాను, మీరు కమిషన్లు వేయొద్దు, తీర్మానాలు చేయొద్దు, అసెంబ్లీ తీర్మానం మాకు అవసరం లేదు. రాష్ట్రపతి యూనిఫామ్గా ఆర్డినెన్స్ ఇప్పించండి. 29 రాష్ట్రాల లాగానే యూనిఫామ్గా మిగతా 7 రాష్ట్రాల్లో ఉన్న దోబీలను షెడ్యూల్ క్యాస్ట్ చేర్చండి అనేది ఒక వినతి పత్రం ఆయనకి ఇచ్చాం. ఆయనకి చెప్పాం కూడా. భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంత క్రితం రోజుతో పోల్చితే తాజా కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది. తాజాగా 16,000కు దిగువన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 13,40,158 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 15,906 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక పలు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. నిన్న 561 మంది కోవిడ్తో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,54,269కి చేరింది. గత కొన్ని రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూల అంశం. నిన్న 16,479 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ను జయించిన వారి సంఖ్య 3.35 కోట్లకు చేరి ఆ రేటు 98.17% పెరిగింది. గత ఏడాది మార్చి నుంచి ఇదే అత్యధికం. క్రియాశీల కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,72,594కు చేరింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ గ్రేట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపి బత్తిన శ్రీనివాస్. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై మండిపడిన వైసీపీ సీనియర్ నేత, కోఆప్షన్ మెంబర్ మసునూరి సుబ్బారావు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తూర్పు నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు శూన్యమని ఆగ్రహం. కస్టమర్ల కోసం దీపావళి ఆఫర్లని ప్రకటించిన బిగ్ బజార్. ఆన్లైన్, ఆఫ్లైన్ ఆఫర్లు ఉంటాయని వెల్లడి. ఈ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.